ఉప ఎన్నికల సమరంలో మెగా ప్రచారానికి తెరలేచింది. 4 రోజుల పాటు ప్రచారానికి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి కడప చేరుకున్నారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి చిరంజీవికి స్వాగతం పలికారు. కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె నుంచి చిరంజీవి ప్రచారం మొదలుపెట్టారు. నంది మండలం నాగులగుట్టపల్లి పులివెందులో ఈ రోజు ప్రచారం చేస్తారు. పీఆర్పీ విలీన ప్రకటన తర్వాత తొలిసారిగా చిరంజీవి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి వెంట మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్, ఇంకా ఇతర నేతలు కోటగిరి విద్యాధర్రావు, సి రామచంద్రయ్య ఉన్నారు. ఇక చిరంజీవి టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, పీఆర్పీ విలీన ప్రకటన తర్వాత తొలిసారిగా చిరంజీవి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు కదా, మరి ప్రజల నుంచి ఆయనకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకరిస్తున్న, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కడప లోక్సభ అలాగే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం చాలా జోరుగా హోరాహోరీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఇటీవల విలీనమైన చిరంజీవి అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ 2 స్థానాల్లో విజయం సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన అమలు పొందిన అస్త్రాలన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రయోగిస్తుంది. అలాగైనా ఈ 2 నియోజకవర్గాల్లో మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న కాంగ్రెస్ తన 2 స్థానాలను ఎలాగైనా నిలబెట్టుకుని తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర కేబినెట్ లోని సగం మందిని ఇక్కడ కేంద్రీకరించి వారిని పూర్తిగా వారి సేవల్ని వినియోగించుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇటీవల విలీనమైన చిరంజీవి చేత కూడా ప్రచారం చేయించి పూర్తి స్థాయిలో లాభపడాలని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో పాటు చిరంజీవి 4 రోజుల పాటు కడప జిల్లాలో ప్రచారానికి కడప జిల్లాకి కొద్దిసేపటి క్రితం వచ్చారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ప్రముఖ అంటే ఇక్కడికి సంబంధించిన ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉంటున్న అనేక మంది మంత్రులు చిరంజీవితో పాటు వచ్చారు. చిరంజీవి రాష్ట్రంలో ప్రస్తుతానికి అత్యంత జనాదరణ ఉన్న నేత. రాష్ట్ర కాంగ్రెస్ కూడా ప్రస్తుతానికి స్టార్ క్యాంపెయినర్ కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోటు ఉంది. ఆ నాయకత్వం లోటుని పూరించే విధంగా క్రౌడ్ పుల్లర్ ఒకరు అవసరం ఉంది. ఈ అవసరానికి సంబంధించిన ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గంగా కనిపించారు. చిరంజీవిని ఎలాగైనా పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఆయన పట్ల జనాల్లో ఉన్న ఆకర్షణ ఎలాగైనా వినియోగించుకుని అలాగే వాటి ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న నాకు గతంలో పీఆర్పీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా 93,000 ఓట్లు సాధించింది. కనీసం ఆ ఓట్లను ఎలాగైనా నిలబెట్టుకోవాలి. వాటితో పాటు మిగతా అధికంగా ఓట్లు ఆకర్షించాలన్న చిరంజీవి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చిరంజీవి ఇక్కడ ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదనే మిషతోనే ఇవాళ ఈ ఉప ఎన్నిక కారణమయ్యాడు. అక్కడ నుంచి అది ఇస్తున్నారు. సోదరులను ఒక్కటి మనవి చేస్తున్నా, ఈ ఎన్నిక నీతికి అవినీతికి మధ్య పోరాటం, ఈ ఎన్నిక అవిశ్వాసానికి మధ్య పోరాటం. కాబట్టి మీరు దయచేసి ఒకటే కోరుతున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటూ చిరంజీవి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. డాక్టర్ చిరంజీవి గారు ఒక్క నిమిషం. హలో, సత్యాన్ని ఒక కుర్చీ పెట్టాలి.
నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏ గుర్తుకు మీరందరూ ఓట్లు వేస్తారో ఒక్కసారి చూపిమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఏ గుర్తుకు ఓట్లు వేస్తారు మీరు? మీరందరూ హస్తం గుర్తుకే ఓట్లు వేస్తామని మీరందరూ చూపించిన తర్వాత నేను మాట్లాడాల్సిన అవసరం లేదను. గతంలో సోనియా గాంధీ గారితో కలిపి మనందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో ఆ పథకాలు కొనసాగించడానికి ఈ రోజు మనందరితో కలిపి మన ముందు ఉండి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రము ఈ దేశానికి మంచి జరుగుతుందని నమ్మి వచ్చినటువంటి చిరంజీవి గారికి మనమందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదాం. కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుదాం. సీకే దినకు స్వాగతం పలుకుదాం. సీకే దిన్నలో మీరు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇవ్వడం ద్వారా చిరంజీవి గారు ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనాడు అని ఒక రాజముద్ర మీరు వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ డిఎల్ రవీంద్రారెడ్డి గారు అతని గురించి నేను ఎక్కువ చెప్పాను. మీ ఊరు పక్కనే ఉంటుంది, మీ ఊరు పక్కన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు జిల్లాలో ఈరోజు డిఎల్ రవీంద్రారెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ జిల్లా బాధ్యత అతనికి చాలా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయడం, పథకాల ముందు తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం. అందుకోసమే సోనియా గాంధీ వారిని ఈ రోజు క్యాండిడేట్ గా మీ ముందుకు పంపినారు. వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇప్పుడు మనం అందరూ అభిమానించేటువంటి డాక్టర్ చిరంజీవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. చింతకొమ్మ తిమ్మె గ్రామ వాస్తవ్యులకు హృదయపూర్వక నమస్కారం. మందు చెదరు కూడా లెక్క చేయక ఇక్కడికి వచ్చి నిలబడి నిలబడి స్వాగతం పలుకుంటే మీరు మీ చల్లని హృదయం మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. నేను విలీనానికి సంసిద్ధమైనటువంటి ఈ సమయంలో మానసికంగా నేను ఈ రోజున కాంగ్రెస్ మనిషిని అందుకుని కాంగ్రెస్ తరఫున ఈ రోజున ప్రచారం కార్యక్రమాలు చేపట్టి మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క చింతకొమ్మ తిమ్మెని మాత్రం జీవితంలో మర్చిపోలేడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రచారం అన్నది మొట్టమొదటిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత ఇక్కడ ఇదిగో ఈ నడి రోడ్డు మీద నిలబడి మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. మీ యొక్క ఉత్సాహం, మీ ప్రోత్సాహం ఇది జీవితంలో మర్చిపోలేదు. మీ అభిమానాన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో ఎవరైతే విద్యాధికుడు, చిత్తశుద్ధి ఉన్నవాడు, సేవే పరమావధిగా ముందుకు వెళ్తున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ అండదండలు అందిస్తున్నటువంటి వ్యక్తి డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మీరు మీ యొక్క ఈ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి ఆ రకంగా నా మీద నా ప్రేమను ఆ రకంగా బహుమతిగా ఇస్తారని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఈ ఉప ఎన్నికలు అనేవి ఎందుకు వచ్చాయి? రావాల్సిన అగత్యం ఏమిటి? ఈ మండుటెండలో ఇంత కష్టపడి మనందరూ నడువుడి మీద కాళ్లు కాలుతూ నడినెత్తి ఎండుతూ ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఒక్కసారి ఆలోచిస్తే ఒక వ్యక్తి యొక్క అధికార దాహం తప్ప మరొకటి కాదు అన్నది సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజల్ని ఎంత మభ్య పెడుతున్నారు, ఎంత ఏమారుస్తున్నారు, లేనిపోని కూడా కళ్ళబొలి మాటలు చెప్పి ప్రభుత్వం విధానాలను కూడాను అన్ని రకాలను చేస్తున్నావు కూడా చేయలేదు అని చెప్పి మిమ్మల్ని ఏమార్చి ఆ రకంగా పదవీ వ్యామోహంతో, పదవీ కాంక్షతోటి ఈ రోజున ఈ ఉప ఎన్నికలకు కారణమైనటువంటి ఆ వ్యక్తి అతని మనస్సు ఏమిటి, అతని అధికార దాహం ఏమిటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ అవసరం లేదు. ఎందుకంటే మీరు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గద్దెనెక్కించిన తర్వాత, ఎన్నుకున్న తర్వాత అన్ని రకాల పథకాలు ఏదైతే మాట ఇచ్చారో అన్ని సజావుగా సాగుతున్నాయి. అయితే అనుకోని దురదృష్టం ఆ వ్యక్తి మనకి దూరం అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తరువాత వెంటనే అంత అనుభవం ఉన్నటువంటి మరొక వ్యక్తి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా పెట్టితే ఆయన్ని
ఆయన ఏ మాత్రం పరిపాలన కొనసాగనివ్వకుండా తన అధికార దాహంతో మొత్తం మీద ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలి, కైవసం చేసుకోవాలన్న ఒక అధికార దాహంతో ఈ రోజున పరిపాలన ఉందా లేదా అనే పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి ఇదిగో ఈ రోజున ఈ ఉప ఎన్నికలకు దారితీసింది. అతని స్వార్థం కాదా? ఏ అవసరం వచ్చింది ఈలోగా ఏ పథకాలు తూట్లు పొడిచారు, ఏ పథకాలు సజావుగా సాగనివ్వకుండా చేశారు. అన్ని పథకాలు సాగుతూనే ఉన్నాయి. ఏదైనా పథకాలు సాగడం లేదంటే కనుక అది ఎలా నిరూపించగలరు? అనుభవిస్తున్న ప్రజలకు తెలుసు, వాళ్ళకి అన్ని రకాలుగా వాటి ఫలాలు అందుకుంటున్న ప్రజలకు తెలుసు, అన్ని సజావు అందుతున్నాయి. లేవు, అందటం లేదని తనకున్న ఛానల్ ద్వారా పదే పదే అని చెప్తూ ఉంటే నిజమేమో అనుకుని మభ్యపెట్టి యామారిపోతున్న ప్రజలు ఉన్నారు. ఇది కేవలం తన అధికార దాహం తప్ప మరొకటి కాదు. దానికి నిజమేనండి సాక్ష్యం నేను మాత్రమే చెప్పగలను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన తర్వాత ఆయన పార్థివ శరీరం కూడా ఇంకా ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో, అది ఇంకా ఇంటికి కూడా చేరిన పరిస్థితుల్లో నా వద్దకు కొంతమంది ఎమ్మెల్యేలను పంపించి ఖచ్చితంగా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, దానికి చిరంజీవి మద్దతు కావాలి, వెళ్ళి అడిగిరండి నా ఇంటికి పంపించినప్పుడు ఇది సమయం కాదు, ఇది మన సంస్కృతి కాదు, తండ్రిది ఇంకా సంస్కారాలు ఆ యొక్క చివరి యాత్ర ఇంకా సాగలేదు. ఆయనకి అన్ని రకాల సంస్కారాలు అయిన తర్వాత, సంస్కారాలు జరిగిన తర్వాత ఆ తర్వాత ఆలోచించవచ్చు. ఇదేమి రాజకీయాలు? ఇంకా తండ్రి శరీరం ఇంకా ఇంటికి చేరుకోలేదు, ఆ పార్థ శరీరం ఇంకా తను కూడా చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం ముఖ్యమంత్రి స్థానం మాత్రమే చూస్తూ దానికోసం ఆయన అనుశాసనం నిజంగా చాలా చాలా దారుణం. ఇది ఎక్కడా జరగదు. ఇదేమన్నా రాజరిక రోజుల మహారాజులు చనిపోతే వెంటనే కుమారులకు పట్టాభిషేకం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు ఉండేది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకోవాలి, మీరు చెప్పాలి ఎవరు పదవిలో ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు చెప్పాలి. ఆ యొక్క న్యాయ నిర్ణేతలు మీరు, మాకు మేముగా నిర్ణయించుకుంటే అవ్వం. కానీ అక్కడ ఏం జరిగిందంటే నేను ఉంటాను, నాకు అధికారం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి ఆయన అరుణాచలం చూస్తుంటే నిజంగా చాలా శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచినట్లు, ప్రజాస్వామ్యానికే అవమానం జరిగినట్లు. మీ తీసుకున్న నిర్ణయానికి, మీరు ఇచ్చిన న్యాయానికి, మీరు ఇచ్చిన తీర్పుకి అది నిజంగా అవమానం కాకపోతే మరొకటి ఏంటి? ఆ పరిస్థితిలో సోనియా గాంధీ గారు అన్నారు సమయం కావాలి, కొంచెం సంయమనం పాటించు, మరి కొంత సమయం అయిన తర్వాత ఆలోచిద్దాము, ఈలోగా నువ్వు నీ కుటుంబ పరిస్థితులు కొంచెం కుదురుపడేలా చూడండి, అమ్మ పరిస్థితి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెబితే అది అహంకారమా? అది అవమానపరిచినట్లా? దాని మీద యుద్ధం ప్రకటించి ఆ మహాతల్లిని, ఆ యొక్క నేతని, ఆ యొక్క మహిళని అనరాని మాటలు చెప్పకూడనటువంటి కథనాలను సాక్షులు ప్రచురిస్తే అది నిజంగా ఎంత బాధాకరం. అది ఆవిడ ఆత్మగౌరవానికి దెబ్బ కాదా? అంటే అహంకారానికి ఆత్మగౌరవానికి పోటీ అని చెప్పాడు ఆయన. అంటే ఎవరి ఆత్మగౌరవం దెబ్బతింది? అక్కడ సోనియా గాంధీ ఆత్మగౌరవం దెబ్బతింది. ఈ రకంగా పరిస్థితులు రావడానికి నీ అహంకారం కాదా కారణం? నీ అహంకారం కాదా? అందుకని నీ అహంకారానికి, సోనియా గాంధీ ఆత్మగౌరవానికి నీ పోటీ తప్ప మరొకటి కాదు. కాబట్టి పరిస్థితులు ఇవన్నీ కూడా నువ్వు మార్చి నువ్వు చెప్పిన మాత్రమే ప్రజలు అమ్మాయిలు కాదు, వాళ్ళు నమ్మరు. కాబట్టి ఈ పరిస్థితిలో మీ న్యాయం, మళ్ళీ మీ నిర్ణయం, మీ తీర్పు, ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఇవ్వబడ్డారో అలాంటి రవీందర్ రెడ్డి గారికి మీరు ఓటు వేసి మళ్ళీ తిరిగి అవతల వాళ్ళ అహంకారానికి మీరు పెద్ద చెంపదెబ్బ కొట్టాల్సినట్టుగా మీరు ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇక ఒక విషయం, ఎవరైతే కనుక ప్రజల్ని, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని ఒక అభద్రతా భావన గురి చేస్తున్నారు. పథకాలు ఇక మీద మీకు అమలు కావు, పథకాలు అమలు అవ్వాలంటే నేనే రావాలని, అదంతా ఉత్తుతి మాట. ప్రతి ఒక్కరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఉన్నాయో, ఏ ఒక్క కాంగ్రెస్ అండదండలతో ఆ పథకాలను ఆయన అమలు చేశారో అలాంటి పథకాలు చాలా సజావుగానే సాగుతాయి. అవి పూర్తి స్థాయిలో అందరికీ అందే విధంగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ మీకు హామీ ఇస్తున్నారు. వాటికి ఏమి తూట్లు పొడిచే ప్రసక్తి లేదు. అవి ఖచ్చితంగా 100% మీకు అందే విధంగా ఉంటాయి. అందవని ఎవరు చెప్పినా సరే దాన్ని మీరు నమ్మే ప్రసక్తి లేదు. మీరు నమ్మద్దని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ముసల్మాన్ సోదరులు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వ్యక్తి బీజేపీ తోటి పరోక్షంగా చేతులు కలపబోతాననే విషయం సాక్ష్యాధారాలతో ఉన్నాయని పెద్దలే చెప్తున్నారు. అలాంటి మీరు నమ్మి ఎవరైతే కనుక ఈ మతతత్వ పార్టీతోటి చేతులు కలపాలని భవిష్యత్తులో ఆలోచిస్తారో అలాంటి వాడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం